మరణాత మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు కలుగునగాక. ఆమేన్. క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన కృపా కనికరమును బట్టి శిలువ ధ్యాన దినములలో 13వ దిన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహోన్నతుడవై ఉన్న మా తండ్రి, మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, నీ అత్యధికమైన ప్రేమ చేత నీ యొక్క శిలువ సాన్నిధ్యములోనికి, నీ శిలువ నీడలోనికి మమ్మల్ని ఆకర్షించుకొని అనుదినము ప్రభువా మీరును మీ అంతరంగమును నీ శ్రమ తీవ్రతను మాకు బయలుపరచుచు ఉన్నందులకై మీకే స్తుతులు చెల్లించుచు ఉన్నాము. మా ప్రభువా, మేము గ్రహించినట్లుగాను గ్రహించిన మేము పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొందగలుగునట్లుగా మా పశ్చాత్తాపము కొరకు, మా మారు మనసు కొరకు నిరీక్షించుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు నాయనా. ఇదిగో తండ్రి, మా హృదయమనడు తలుపునొద్ద నిలుచుండి ఇదిగో అనేక బోధన ద్వారా అయ్యా ఇదిగో నీ కృప ద్వారా మమ్ములను పిలుచుచున్న విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పిలుపును వినగలుగునట్లుగాను, శ్రమ ద్వారా నీ ప్రేమను గ్రహించగలుగునట్లుగాను నాయనా మా జ్ఞానమును వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. కార్యక్రమమును దీవించము, ఆది నుంచి అంతము వరకు మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే సమయంలో తండ్రి, ఏకీభవించిన నీ బిడలందరినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించి మహిమ పొందమని ప్రతి ఒక్కరి జ్ఞానమును వెలిగించగలని నమ్ముచు యేసుక్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 45వ పాటలో కొన్ని వచనములను పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 45వ పాట, సంగము అనేటువంటి టైటిల్ ఉన్నటువంటి పాట, 45వ పాట తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో. ఒక 5 వచనాలు పాడుకుందాం. మొదటి నుంచి 5 వచనాలు. షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా, ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా, ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించే నామే విభావమే మంచు నేను వివరింపగలను, విభావమే మంచు నేను వివరింపగలను. స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్యను శోధి జయ పావురము వంటి దాయే స్థిరముగను, జయ పావురము వంటి దాయే స్థిరముగను. నిష్పక్షపాతము తోడ నిజము చెప్పవలెనన్న పుష్పవనమిది ఒకటి పూర్ణార్థంబోన, పుష్పవనమిది ఒకటి పూర్ణార్థంబోన. పరమార్థ కీర్తనంబు పాడించి నదియే సరసమైన పుష్పాల షారోను పొలము, సరసమైన పుష్పాల షారోను పొలము. షారోను పుష్పము వంటి సంగ వధువునకు క్రీస్తు ఏ రూప
ఎంచి చూడగా ఏ రాజ్యమందు లేదు. ఎంచి చూడగా. అలాగే ఏకాంత స్థలము కోరుమనే పాటలో 58వ పాటలో 6వ వచనము నుంచి 10వ వచనం వరకు పాడుకుందాం. 58వ పాట తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి హృదయ శుద్ధి కీర్తన. మన అంతరంగ బహిరంగమును శుద్ధి చేసే కీర్తన, మనకి పశ్చాత్తాపం కలిగించే కీర్తన కనుక జాగ్రత్తగా గమనిస్తూ ఏకీభవించండి. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. తప్పు వినుట సరదాయైన తప్పే తప్పు ఒప్పుకొనుము. తప్పు వినుట సరదాయైన తప్పే తప్పు ఒప్పుకొనుము. తప్పు తట్టు ఆకర్షించు తగని ఆట పాటలేల, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనుము. కలలో చేసిన తప్పులెల్ల కర్త ఎదుట ఒప్పుకొనుము. తలపోలో లేనిది ఎట్లో కలలోనికి వచ్చేయండను. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. నిన్ను మరల సిలువ వేసి యొన్న పాప జీవినయ్యు. నిన్ను మరల సిలువ వేసి యొన్న పాప జీవినయ్యు. నన్ను క్షమించమని ఎన్న నరులు మారువారు. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. చెడుగో మాని మంచి పనులు చేయకున్న పాప మగును. చెడుగో మాని మంచి పనులు చేయకున్న పాప మగును. పడియో లేవకున్న గొప్ప పాప మగును, పాప మగును. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. దుష్టులు వర్ధిల్లుట చూచి కష్టము పెట్టుకొనరాదు. దుష్టులు వర్ధిల్లుట చూచి కష్టము పెట్టుకొనరాదు. కష్టము పెట్టుకొన్న నీవు దుష్టుడవుగా మారినట్టే. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. అలాగనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి కూడా పాడుకుందాము.
మనసా యేస మరణ బాధ ఆ పాట పాడుకుందాం. 180వ పాట. 180వ పాట క్రీస్తుని శిలువ బాధ అనే టైటిల్ ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 180వ పాట. మరి ఇది కూడా సుమారు 12 వచనాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 వచనాలు పాడుకుందాం. 6 వచనాలు పాడుకుందాం. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే, నిన్ను మనుపజాచోటరసియే మరక వేడవే. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే, అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నాగేసే మందున, తాజొచ్చియతను నొచ్చి బాధ హేచుగనెనట. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే. అనిశీధరాత్రి వేళ నార్పటించుచు నయ్యో నరాంతకు చేబోని ఈటెలా, ఒక కోని వాని వలెను గట్టి కొంచెం పోయిరా. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే. పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నుల, మరి గోటి చెంపల వడి దీటి నావచ్చు, నిన్ను గోటి రెవరదయు మాకు జేపు మనిరట. మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే. ముళ్ళ తోడ నొక కిరీట మళ్ళీ ప్రభు తల, బిటిరేళ్ళు కర్రతో నా కళ్ళ జనములు, రాజిల్లు మనచు గొట్టినవి గొల్లు బెట్టిరా. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే, మొయ్యలేక సిల్వ భరము మోర్చబోయెనా, అయ్యయ్యో జోకెనా, యేసయ్య తోలెనా, మాయయ్య నిందలాంపగొండె లదరిపోయెనా. మనసా యేస మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని గోడవే, కాలు సేతులను గుదించి కల్వరి గిరిపై నింగేలి చేయొచ్చు, నీ కాళ్ళ మీదను నినుప చీలలతో గ్రోచి నిన్ను సిల్వ గొట్టిరా. మనసా యేస మరణ బాధ లెనసి పాడవే, తన నెనరు జోడవే, యాఘనుని
త్రియక దేవుని స్తుతి చెల్లించుకొని క్రమాలు జరిగించుకుందాము. అందరూ కూడా దేవుని ఎడల భయభక్తులతోనూ పశ్చాత్తాప హృదయముతోనూ ఆయనను మహిమపరచున్నట్లు కార్యక్రమంలో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవలక్ష్యం స్తుతులు జరిగించుకుందాం. అందరూ ఏకీభవించండి. దైవ లక్షణముల స్తుతి. ఓ దేవా మాకు అనుదిన ఆహారము మాత్రమే గాక తిను బండారములను దయచేయవలసినది. నేను నిన్ను అడుగకపోయినను అవి కూడా దయచేయుచున్నావు గనుక నీకు కీర్తి కలుగుగాక. ఓ దేవా సమస్త వస్తువులు నా ఉపయోగ నిమిత్తమై కలుగజేసి ఇచ్చిన నీ కృప నిమిత్తమై నీ ధర్మ ఉపయోగ నిమిత్తమై నీకు ప్రభావము కలుగునుగాక. ఆమేన్. సర్వంబోలో నీవు సర్వమయ్యున్నావు. సర్వంబోలో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివి నిఖిల కార్యములు. నిర్వహించితివి నిఖిల కార్యములు. సైతాన్ని ఎదిరించి సూత్రములను జరిగించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించవలని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో ఏకదేవుని నామంలో గాలిలోకంలో బంధకంలో ఉన్న ఓ సాతానా అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మలను ఎదిరించుచు గద్దించుచున్నాము. కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సైతానా, దేవుడును పరిశుద్ధ అవతార పురుషుడును అయిన యేసు ప్రభువే మమ్మను కనికరించి ప్రేమించి శుద్ధి చేస్తుండగా ఈ కార్యములు చేయుటకు శక్తి లేని నీలొక్కేమిటి మాకు
మాకు ఓ సైతానా ఓ సైతానా ఏమాయను 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 అపవాది యత్నాలు వాటి యత్నాలు ఏమాయను వరుస ప్రయత్నాలు ఏమాయను మానవుల యత్నాలు ఏమాయను వేదన బాధలు ఏమాయను సమాధి యావత్తును ఏమాయను ఘాటు జాగ్రత్తలు ఏమాయను ఆమేన్. సాతాను సర్పమా సర్వకార్యములందు శ్రమతో కూడిన చావు నీకు, నల్లను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పైపడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లింపక ముందే కంపము భీతియు కలుగు నీకు. హెడేశ్వర్ మాట తొన్నొప్పి హింస నీకు. హర్మగద్దెని యుద్ధము హడలు నీకు. కడుతరగని గొయ్యే ముట్టికాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. పిశాచి గడిమి పడగొట్టెను యేసు వశన నన్ను నిలువబెట్టెను. పిశాచి గడిమి పడగొట్టెను యేసు వశన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాగ్ఫల నిశాంతమున చేర్చి సేదీచెను. యెహోవా నా మొరలాలించెను. తన మహాదయను నన్ను గణించెను. సమర్పణ ప్రార్థనలను జరిగించుకుందాము. అన్యులు శరీరమునకు ప్రాముఖ్యమిత్తురు. ఆత్మకు శరీరము వజ్రము వంటిది. క్రైస్తవులు శరీరమునకు ప్రాముఖ్యమియ్యరు. ఈ శరీరమును ఎవరిచ్చారు? ఇది ప్రభు మూలమున ప్రభు నిమిత్తము కలిగినది. హెబ్రీ 10:5 నాకు ఒక శరీరము అమర్చితివి. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కనుక ఇష్టము వచ్చినట్లు చేయవచ్చా? దయతో ఇచ్చిన దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. ఆమేన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులదోన్ సూర్యుండై నాటి యేసు శుభగుణములదోన్ సూర్యుండై నాటి యేసు శుభగుణములదోన్. రాకడ ప్రార్థనలు స్థుతులు. నీ వాక్యములో ఒక మాట వ్రాయించినావు. అదేదనగా నీ ఆజ్ఞలు భారమయ్యున్నవి కావు. యోహాను మొదటి పత్రిక 5:3 గనుక మేము నిన్ను బట్టి నెరవేర్చగలము గనుక నీకు స్తోత్రములు. యోహాను వలె నీ ఆజ్ఞలు భారమైనవి కావని మేము చెప్పగల భాగ్యము అనుగ్రహించుము. ఈ నిమిషములోనే మేము సంపూర్ణ స్థితికి రాగల కృప దయచేయము. మేము తర్వాత అని జరుపుకొనక త్వరగా సిద్ధపడు భాగ్యము అనుగ్రహింపుము. నీ వాక్యము నీ సృష్టి మేము గణపడునట్లు మాకు బోధించుచున్నవి గనుక నీకు స్తోత్రములు. ఆమేన్.
యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికి దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్న ఇదిగో వినరండి. సర్వోన్నతుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, మహామహిమ కలిగిన వాడవై దేవదూతల ద్వారా నిత్యము కొనియాడబడుచు మానవులమైన మా స్థుతులను, మా సహవాసమును, మా ఆరాధన కోరుకొనుచు ఉన్న మహోన్నతుడా, నీకు వందనములు. కోరుకొనడమే కాదు కానీ మా కొరకు ఎవరో చేయలేనంత త్యాగము సలిపి, అనగా మహిమను విడిచి మానవుడిగా వచ్చి మా పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును సమస్తమును నీ మీద వేసుకొని మా కొరకు శిలువ మీద మరణించి శాప విముక్తులనుగా చేసి, అయ్యా మాకు నీ స్వరూపమును, నీ మహిమను, నీ ఆత్మాభిషేకమును, మీ నిత్యత్వమును, నీ మహిమ స్థితిని మాకు దయచేయనయున్న ఈ నీ ప్రేమ కార్యములన్నిటికీ సాష్టాంగ నమస్కారములు చెల్లించొచ్చు. దేవా, ఈ దినమున నీ మహిమను, నీ ప్రేమను అనుభవించగలుగునట్లు ఏకీభవించిన ఇదిగో నీ బిడలందరికీ దేవా మీరు కనబడుము, మీరు మాట్లాడుము, నీ హృదయ అంతరంగ స్థితిని బయలుపరచుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానములు, శిలువ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విమోచన భాగ్యము త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి ఈ యొక్క 13వ దినములోనికి మళ్ళా నడిపించిన ప్రభువును ఘనపరచొచ్చు. ఈ దినమున, ఈ 13వ దినమున 2 సంగతులను మనము జ్ఞాపకము చేసుకుందాం. పెండ్లి కుమారుని యొక్క అంతరంగ శోధన. మొదటిది పెండ్లి కుమారుని యొక్క అంతరంగ శోధన. రెండవది పెండ్లి కుమారుని అంతరంగ సిలువ. పెండ్లి కుమారుని అంతరంగ సిలువ. ఈ 2 సంగతులను ఈ దినమున జ్ఞాపకము చేసుకుందాం. అనగా ఒకటి శోధన, రెండవది సిలువ. ప్రియమైన దేవుని జనాంగమా, గత శనివారం దినమున సిలువ ధ్యానములో శోధనను గురించి కొన్ని విషయములు తెలియజేశాం. శోధన అనగా ఏమిటో, దాని తీవ్రత ఎలాగుంటుందో శనివారం దిన వాక్యములో తెలియచేయడము అనేది జరిగింది. అదేవిధంగా మరి శోధన అనే దగ్గర మనం చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి సైతము కూడా శోధనను ఎదుర్కొన్నాడు. ఆయన శోధన భరించాడు, సిలువను భరించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్న శోధన నేను చెబుతూ, శనివారం దిన వాక్యములో చెబుతూ, శోధన వస్తుంది,
యేసు ప్రభువుకు సైతం శోధన వచ్చింది. భక్తులకు, విశ్వాసులకు, లోకస్తులకు అందరికీ శోధన వస్తుంది. అయితే లోకస్తులైన వారు శోధనలో త్వరగా పడిపోతున్నారు. ఒక విధముగా సాతాను యొక్క కుయుక్తి అనేది ఏమిటంటే, లోకస్తులైన వారు ఇది సాతాను మనకు శోధన కలిగిస్తున్నాడు అని గ్రహించకుండా ఒక ఎంజాయ్మెంట్ గాను, ఇదే ఉందలే ఏదో సరదాగా చేస్తున్నాం, ఏదో కాసేపు సరదాగా ఎంజాయ్ చేయడానికి అనే విధముగా శోధనలో పడవేసి పాపమును చేయిస్తూ అనేకులను శ్రమల పాలు చేస్తున్నాడు. శ్రమల పాలే కాదు కానీ రేపు తర్వాత నరకానికి కూడా తీసుకొని వెళుతున్నాడు. దుష్టుడు తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. అయితే లోకస్తులైన వారు ఈ సాతాను యొక్క కుట్రంతటిని కూడా గ్రహించలేని స్థితిలో లోకం ఉంటుంది. అలాగే క్రైస్తవులైన వారు కూడా, వారికి కూడా శోధన వస్తుంది. దుష్టుడు ప్రతి ఒక్కరికి శోధన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శోధన అనే వలవేసి ఎవరైతే ఆ శోధనకి లోబడతారో ఆ శోధనకు లోబడుటయే పాపము. అయితే నేటి దినమున దేవుని బిడ్డలు అనబడే క్రైస్తవ జనాంగము కూడా ఈ శోధనని వలలో పడి పాపం చేస్తున్నారు. అందుకే అనేక మంది శ్రమల ఊబిలో కొట్టుమిట్టలాడుతున్నారు. శ్రమకు, మరణమునకు వెంటనే మన మీద అధికారము రాదు. శ్రమకు, మరణానికి మానవుడి మీద అధికారం ఎప్పుడు వస్తుందంటే మానవుడు పాపము చేసినప్పుడు. అయితే ఎప్పుడైతే శోధనకి మనం లోబడిపోతామో అదే పాపం చేయడం. కనుక జాగ్రత్తగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శోధన అనేది యేసుక్రీస్తు ప్రభు వారి సైతము కూడా వచ్చింది. మనం ఒక 3 వచనాలు చదువుకొని యేసుక్రీస్తు వారికి శోధన ఎలాగొచ్చిందో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయములో, మత్తయి సువార్త 4వ అధ్యాయమును మనం ఒకసారి గమనిస్తే, యేసుక్రీస్తు 40 దినములు సేవకు వెళ్ళబోయే ముందు 40 దినములు ఉపవాసం చేసి ఆ 40 దినములు ముగించుకున్నప్పుడు ఆయన ఆకలి కొనగా అప్పుడు ఆయనకి వెంటనే శోధన మొదలైంది. మొదటిగా మనం చూస్తే 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. చాలు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటున్నాడు. ఏమైతే నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేయము అంటున్నాడు. ఇది ఆయనకి మొదటి శోధన. రెండవ శోధన 5వ వచనములో ఉన్నది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ మరలా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ యొక్క కొండ మీద నుంచి దుమ్ముకుము అంటున్నాడు. అలాగే 3వ శోధన మనం గమనించినట్లయితే 8వ వచనములో 3వ శోధన కనబడుతున్నది.
మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, చూడండి, ఇక్కడ నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఈ పట్టణముల యొక్క మహిమంతా నీకు ఇస్తాను అంటుంది. ఈ విధముగా ఈ 3 విధములుగా శోధకుడైన సాతాను యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయనను శోధిస్తూ ఉన్నాడు. అంటే వాడి వలలో యేసు ప్రభు పడతాడేమో అని చెప్పి, వాడి వలలో యేసయ్య పడతాడేమోనని చెప్పి శోధకుడైన సాతాను వాడి యొక్క పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మానవుడే కానీ దేవుని కుమారుడు దేవుడై ఉన్నాడు. మన కొరకు ఆయన మానవుడిగా మారిపోయాడు. అయితే ఎక్కడైనా దొరుకుతాడేమోనని చెప్పి శోధకుడైన సాతాను యొక్క కుయుక్తులు చూడండి ఎలాగున్నాయో. ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే అది అంటే ఆయనకి అనుమానం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకే అనుమానం కలిగించడానికి ఇదో ప్రయత్నం. నిజంగా నీ దేవుని కుమారుడేనా అనే ఆ ఆలోచనలు ఎక్కడైనా పడతాడేమో అని ఇదొక ప్రయత్నం, సాతాను యొక్క పిచ్చి ప్రయత్నం. రెండవది నీవు దేవుని కుమారుడు కదా అనగా నీ తండ్రి నీకు ఎలా సహాయం చేస్తాడో, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడో లేదో అని చెప్పి ఇదొక ఆలోచన పుట్టించడానికి సాతాను యొక్క ప్రయత్నం. రెండోది వాడి యొక్క దురాలోచన ఏంటంటే, ఆయన 40 దినములు ఉపవాసం చేస్తున్నాడు కదా, ఆకలితో ఉన్నాడు కదా, నేను చెప్పిన మరి వెంటనే చేసేస్తాడేమో అని ఆయన యొక్క ఆకలి పరిస్థితిని దుష్టుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన యొక్క ఆకలి పరిస్థితిని దుష్టుడు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదొకటి చూపించింది. అలాగే ఎత్తైన ఒక పట్టణం మీదకి తీసుకొని వెళ్ళి నువ్వు నాకు మొక్కిన ఎడల ఈ పట్టణం యొక్క మహిమంతటిని నీకు ఇస్తానంటుంది. అంటే ఆకర్షణ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా సాతాను ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఎక్కడైనా ఆయన దొరుకుతాడేమో. ఇక్కడ ఏంటంటే సాతాను యొక్క ప్రయాస చూడండి. వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు వాడు అపజయం పాలైనా, వాడికి ఎంత పరాభవం కలిగినా, ఎంతమంది వాడిని దూషిస్తున్నా, ఎంతమంది వాడిని తరిమి కొడుతున్నా కానీ ఏమాత్రము కూడా వాడు నిరాశపడకుండా ఏ రోజుకు ఆ రోజు వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడండి. నిరాశపడకుండా, అయ్యో నా ప్రయత్నం ఇన్నిసార్లు ఫెయిల్ అయింది కదా, యేసు ప్రభు విషయంలో ఫెయిల్ అయింది కదా, భక్తుల విషయంలో ఫెయిల్ అయింది కదా, విశ్వాసుల విషయంలో ఫెయిల్ అయింది కదా అని నిరాశపడకుండా ఎప్పటికప్పుడు వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా వాడి ప్రయత్నం, వాడి కుయుక్తి, వాడి యొక్క నెట్వర్క్ ఆగటంలా. ఎందుకంటే దేవుడు వాడికి ఇచ్చినటువంటి వరాన్ని ఆయన తీసేసుకోలేదు. ప్రభు వాడికి ఇచ్చిన వరాన్ని తీసేసుకోలా. అందుచేత వాడి ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా
ఎన్ని అపజేయాలి, ఎన్ని కాదు, వాడు కలిగేవన్నీ అపజేయాలి, సాతాను కలిగేవన్నీ అపజేయాలి. ఏదో కాసేపు యేసు ప్రభుకి శ్రమ కలిగించాను అనుకున్నాడు, కాసేపు భక్తులకు శ్రమ కలిగించాడేమో, కాసేపు విశ్వాసులకు శ్రమ కలిగించాడేమో. గమనించండి, చివరి విజయం అనేది, అంతిమ విజయం అనేది యేసు ప్రభుకి, భక్తులకి, విశ్వాసులకి, ఆయనకు, ఆయన బిడ్డలకే చివరికి జయం. ఏ రోజుకైనా సరే, ఏ రోజుకైనా, ఒక రోజు ఆలస్యం కావచ్చు, ఒక నెల ఆలస్యం కావచ్చు, ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు, లేదా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, లేదా ఒక జీవితకాలం ఆలస్యం కావచ్చు, లేదా ఈ లోక జీవితంలోనైనా మనం జయం పొందకపోవచ్చు. కానీ పరలోకంలో జయాన్ని చూస్తాం. ఎప్పటికైనా సరే దేవునికే జయము, దేవుని పిల్లలదే జయము, ఆయన విశ్వాసులదే జయము, ఆయన భక్తులదే జయము. సాతానికి ఎప్పటికీ వాడికి జయం వచ్చినట్లుగా కనబడుతుంది, కానీ వాడికి జయము రాదు రాదు రాదు. ఎప్పటికీ సాతానికి వాడి ప్రయత్నములు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడికి ఇదిగో నాకు జయం వచ్చేస్తుంది అని వాడు మురిసేలోపు వాడి జయము దేవునికి మహిమగా మారుతుంది. వాడి జయము యేసు క్రీస్తు యొక్క ఆయన బిడ్డల యొక్క జయంగా మారిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. వాడికి ఎప్పుడూ జయము రాదు. ఆలస్యమైన జయము మనదే, మన ప్రభుదే జయము, ఆయన బట్టి మనదే జయము. అందుకే దేవదాసయ్య గారు రాశారు, జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయమో జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయ తట జయమే మరణమునా గోడా జయమే నిత్యమునో సాధ్విలా. ఎల్లప్పుడూ మరణంలో కూడా యేసయ్యకే జయము, నిత్యము ఆయనకే జయము, నిత్యము ఆయనకే జయము. ఆయన్ని బట్టి మనకి కూడా జయము, ఆయన్ని బట్టి మనకి కూడా జయము. యేసు క్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారి కాను, యేసు క్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారి కాను, కోరిన ఎల్లవారి కాను, వేడిన ఎల్లవారి కాను, నమ్మిన ఎల్లవారి కాను, యేసు పేరు మీ చేతుల పైన వేసుకొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము సాధ్విలా. యేసు క్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కవును, కోరుకున్న వారికి, వేడుకున్న వారికి, నమ్మిన వారికి. ఎవరైతే నీ జయమును మాకు అనుగ్రహించండి అని కోరుకుంటారో, అయ్యా నీ జయమును మాకు ఇవ్వండి ప్రభు అని ఎవరైతే ప్రార్థిస్తారో, యేసు క్రీస్తు ప్రభు పొందిన జయమే నా కోసం పొందిన జయమని ఎవరైతే నమ్ముతారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా వారికి జయం అనేది కలుగుతుంది. అది ఏ విషయమైనా కావచ్చు, ఎంత కఠినమైన విషయమైనా కావచ్చు, ఎంత కఠినమైన సమస్య అయినా కావచ్చు. యేసయ్య జయాన్ని కోరుకుంటే లేదా వేడుకుంటే, నమ్మిన ఎడల ఆయన యొక్క జయము మన జయంగా మారిపోతుంది, మన జయంగా మారిపోతుంది. అందుకే మన చిక్కులలో ఆయన పేరును వేసుకుంటే, మన చిక్కులన్నిటిపైన యేసు నామాన్ని వేసుకుంటే మనకు జయము, మన చిక్కులన్నీ తొలగిపోయి మనకు జయము కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు, ఎంత శ్రమ ఉన్నా చివరి విషయము మన ప్రభువుది, ప్రభువును బట్టి మనది, ప్రభువును బట్టి విజయము మనదే. కాబట్టి సాతాను మురిసే లోపల దేవుడు ఆయనకు మహిమగా మనకు జయాన్ని అనుగ్రహించేస్తాడు. కాబట్టి ఇందును బట్టి మనం ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. సరే, మంచిది. అయితే అయినప్పటికీ కూడా వాడికి అన్నిటికీ జయము రాదని తెలిసినా వాడు ప్రయత్నం మానకుండా చేస్తున్నాడు.
మానకుండా చేస్తున్నాడు. అయితే ఇక్కడ విశ్వాసులముగా మన యొక్క స్థితిని మనం గమనించుకుంటే, విశ్వాసులంగా మనల్ని మనం గమనించుకుంటే మనం నిరాశ పడిపోతాం. మనం నిరాశ పడుతున్నాం, ఒక్కోసారి దిగులు పడిపోతున్నాం, ఒక్కోసారి ఏంటి నా ఈ బ్రతుకు ఇంతేనా, నా బ్రతుకంతేలా శ్రమలతో బతకాల్సిందేనా, ఇలా నా శ్రమ అంతా, నా జీవితం అంతా బాధలతో బతకాల్సిందేనా, ఇలా నిట్టూర్పులతో బతకాల్సిందేనా, నా జీవితంలో సంతోషం ఉండదా, నా జీవితంలో ఆరోగ్యం ఉండదా, నా జీవితంలో జయం అనేది ఉండదా, ఏంటి నా బ్రతుకు అని మనం నిరాశ పడుతుంటాం. ప్రియ విశ్వాసులారా, ఎప్పుడు కూడా ఈ తలంపు రానియొద్దు, ఈ తలంపు రానియొద్దు. విశ్వాసులలో ఈ తలంపు వచ్చిందయ్యా అంటే దుష్టుడు నేను గెలిచానని విర్రవీగుతాడు. దుష్టుడు నేను గెలిచానని విర్రవీగుతాడు. క్రీస్తు రక్తము చేత కొనబడిన మనలో ఈ ఆలోచన, ఈ తలంపు రానియొద్దు. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, కష్టం వెంబడి కష్టం వచ్చినా, అనారోగ్యం వెంబడి అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది వెంబడి ఇబ్బంది వచ్చినా ప్రభువును బట్టి ధైర్యంగా ఉండటం నేర్చుకోనండి. ప్రభువును బట్టి ధైర్యంగా ఉండటం నేర్చుకోనండి. తలంపులలో కూడా నిరాశ రానియవద్దు, నిరాశ రానియవద్దు. ఏమండి, నిత్యము అపజయపరుడైన దుష్టుడే నిరాశ పడకుండా వాడి ప్రయత్నాలు ఆడు చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు అనే బలవంతుడైన దేవుని కలిగిన మనం ఎందుకు నిరాశపడాలి? ఎన్నడు విడువడు ఎడబాయని దేవుడు యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు మనం ఎందుకు నిరాశపడాలి? ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, సదాకాలం మనతో ఉండే దేవుడై ఉన్నప్పుడు మనం ఎందుకు నిరాశపడాలి? మనం ఎందుకు విచారపడాలి? ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వాళ్ళారా నా యొద్దకు రండి అని పిలిచే దేవుడు మన ప్రభు మన వెనుకుంటే, మన పక్షాలుంటే, మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా, మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా, మన తప్పులను ఎత్తి చూపకుండా, మన కొద్దిపాటి భక్తిని సంతోషంగా అంగీకరించే ప్రభు మనకున్నప్పుడు మనం ఎందుకు నిరాశపడాలి? మనలను నిరాశలోనికి లాక్కెళ్ళడానికి ప్రయత్నించేవాడు దుష్టుడు. కనుక నిరాశలోనికి వెళ్ళొద్దు. నిరాశలోనికి వెళుతున్నారంటే మీరు దుష్టునితో వెళుతున్నారని అర్థం. నిరాశలోనికి మళ్ళీ లాక్కెళ్ళేవాడు ఎవడయ్యా అంటే దుష్టుడు. కనుక ఏ విషయంలో కూడా నిరాశ పడొద్దు, దిగులు పడొద్దు, దిగులు పడొద్దు. సరే, మన వాక్య ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ విధముగా వాడు ఏమాత్రము నిరాశ పడకుండా యేసుక్రీస్తు ప్రభువుని సైతము వాడు శోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అంతరంగ శోధన ఏంటి? ఆ అంతరంగ శోధన అన్నప్పుడు అంతరంగ శోధన ఏమిటి అంటే, దుష్టుడు నువ్వు దేవుని కుమారుడు అయితే అనే మాట ఆయనకు ఒక శోధన. యేసు ప్రభు వారికి ఒక శోధన. అంటే దుష్టుడు ఆయన్ని రెచ్చగొడుతున్నాడు. ఇదిగో నేను నీ కుమారుడైతే ఇదిగో వీటిని చెయ్యి, రాళ్ళను రొట్లుగా చెయ్యి అని ఎక్కడైనా యేసయ్య ప్రభువుని తండ్రిని ప్రశ్నిస్తాడేమో అనేటువంటి కుయుక్తితో సాతాను నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఒక విధంగా రెచ్చగొట్టడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రెచ్చగొట్టడం. అయితే వాడి కుయుక్తులన్నీ యేసు ప్రభు వారికి తెలియనివే కాదు. గనుక వాడు వేసిన శోధన వలలో యేసుక్రీస్తు ప్రభు వారు పడిపోలా ఎన్నో మార్లు ఎన్నో విధాలుగా ఆయన రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఎక్కడైనా ఆయన కోపంతో ఆయన చేయాలనుకున్న చేయకుండా మానేస్తాడేమోనని అవకాశం వచ్చిన చోటల్లా
శోధిస్తూనే ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా సాతాను యొక్క శోధనలో యేసుక్రీస్తు ప్రభు వారు పడిపోలేదు. ఎక్కడ శోధనలో పడిపోలా. తండ్రిని ప్రశ్నించలా, తండ్రిని కోపగించుకోలా, అలాగే ప్రధాన యాజకుల్ని కోపగించుకోలేదు. సిలువేమి కేకలు వేసిన యూదులను కోపగించుకోలేదు. అలాగే అన్యాయంగా ఆయన్ని భయంకరమైన అవమానం చేసిన ఆ రోమ సైనికులను కూడా ఆయన కోపగించుకోలేదండి. ఎవరిని ఆయన దూషించలేదు, ఎవరిని కోపగించుకోలేదు, ఎవరిని అసహించుకోలేదు. ఎవరి విషయంలో కూడా తన తలంపులలో కూడా క్రీస్తు ప్రభు ఎవరిని తృణీకరించలా. చివరికి నాకేంటి కర్మ, నాకేంటి శ్రమ, నాకెందుకయ్యా ఈ బాధ అని ఒక్కసారి కూడా ప్రభు తండ్రిని కానీ అధికారులు కానీ ఎవరిని ఆయన చేయలేదని ఎవరిని ప్రశ్నించలా. ఎంత శోధన వచ్చినా కూడా ఆయన మౌనముగా భరిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇది రెండవది ఏంటంటే సాతాను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ యేసు ప్రభు వెళ్ళాడు. సాతాను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి యేసు ప్రభు వెళ్ళాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది కదా, మళ్ళా ఒకసారి చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 3వ వచనం చూడు ఒకసారి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించు. 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకొని పోయి, చూడ ఎవరు తీసుకెళ్లారట? అపవాది. అంతటా అపవాది ఆయనను ఒక పరిశుద్ధ పట్టణం మీదకి తీసుకొని పోయి అలాగే ఎత్తైన కొండ మీద కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. 8వ వచనం అనుకుంటు చూడండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, మిగుల ఎత్తైన కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి, అంటే అపవాది తీసుకొని వెళితే యేసుక్రీస్తు వెళ్ళడం ఏంటి? అపవాది తీసుకొని వెళితే అపవాది వెంబటి యేసు ప్రభు వెళ్ళడం ఏంటి? చాలామంది దీనిని పట్టుకొని అపవాది తీసుకెళ్తే అపవాది ఎమ్మడబడి వెళ్ళటం ఏంటండి? ఆయనేం దేవుడు, ఇంకా ఆయనలో శక్తి ఏముంది అని చెప్పి చాలామంది ఆ ప్రభు అలా వెళ్ళడాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అపవాది తీసుకెళ్తే అపవాది ఎమ్మడబడి వెళ్ళిపోవటం ఏంటి? దేవుడైతే సమస్తాన్ని జయించినోడైతే అని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటంటే, శత్రువైన సాతానును అది ఎక్కడ తీసుకొని వెళ్తే అక్కడ దానిని ఓడించొచ్చాడండి. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ దాన్ని ఓడించొచ్చాడు. అంతేగాని దాని వెంట వెళ్ళి దాని మాయలో పడిపోలా. రెండవది, ఇదిగో దానికి అనుకూలమైన స్థలంలోనికి, దానికి అనుకూలమైన పరిస్థితుల్లోని తీసుకుని వెళ్ళింది. ఆ సాతానుకి అనుకూల పరిస్థితుల్లోనికి, సాతాను అనుకూల స్థలమునకు వెళ్ళి దానిని అణిచి వచ్చాడు, అణగద్రొక్కొచ్చాడు. అది శక్తి లేనిదని నిరూపించొచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ బలవంతుడే. ఒకవేళ యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి దాన్ని ఎదిరించకపోతే మళ్ళా దుష్టుడు వచ్చి ఏమన్నంటాడు, ఇదిగో నేను రమ్మంటే రాకుండా అక్కడ ఇలా జరుగుద్దని ఆయన భయపడ్డాడు అనేటువంటి మాట దుష్టుడు ఉపయోగించే అవకాశం ఉంటుంది. గనుక అది రమ్మన్న చోటకి వెళ్ళి, తీసుకెళ్ళిన చోటకి వెళ్ళి అక్కడ దాన్ని ఓడించొచ్చాడండి.
అక్కడ దాన్ని ఓడించి వచ్చాడు. ఇప్పుడు సాతానికి కూడా అవకాశం లేదు. ఇదిగో ఆయన భయపడి రాలేదనే మాట సాతానికి కూడా అవకాశం లేదు. సాతానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఇది అక్కడే తీసుకొచ్చి ఆయన శోధిద్దాం అనుకుంటే అక్కడికి వచ్చి ఆయన నన్నే శోధించాడని సాతాను సిగ్గుతో వాడి తల నెలకేసుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాడి శోధనలో వాడే ఇరుక్కుపోయాడు. వాడికి యేసయ్యను శోధిద్దాం అనుకున్నాడు, చివరి వాడే శోధింపబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇది ఆయనకి ఒక రకమైన శోధన. ఎవరికి? మన పెళ్లి కుమారుడు, మన రక్షకుడైన యేసయ్యకి ఇది ఒక శోధన. అయినా ఆ శోధన ఆయన ఏం చేశాడంటే జయించాడు. అందుకే ఇక్కడ మనకు మాదిరి ఏంటి అంటే శోధన వస్తుంది. ఇప్పుడు మనం గమనించిన దాన్ని బట్టి యేసు ప్రభువుకే శోధన వచ్చింది. మానవులమైన మనకెంత? వాడు యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాడు. మానవులైన మన దగ్గర రాలేడా? వస్తాడు. వాడి స్వభావం ఏంటంటే కుక్క స్వభావం. మనం ఎన్నిసార్లు తోలేసినా వాడు వస్తానే ఉంటాడు, ఒక కుక్క కాబట్టి. అందుకనే దైవజనులైన దేవదాస్ సాయి గారు ఉపవాస ప్రార్థన ప్రకరణం అనే పుస్తకంలో దుష్టుడిని గురించి రాస్తూ, ఉపవాస ప్రార్థన ప్రకరణం అనే పుస్తకంలో దైవజనులు రాస్తూ ఆ దుష్టుడైన సాతానట ఉపవాస ప్రార్థన కూర్చున్న విశ్వాస యొక్క గది చుట్టూ ఒక నల్ల కుక్క వలె తిరుగుతూ ఉంటాడట. ఉపవాస ప్రార్థన కూర్చున్న విశ్వాస యొక్క గది చుట్టూ ఒక నల్ల కుక్క వలె తిరుగుతూ ఉంటాడట. ఏంటంటే ఏదో ఒక శబ్దాలు చేసో, ఏదో ఒక అరుపుల ద్వారానో, ఏదో ఒక గందరగోళాలు చేపించో ఉపవాస ప్రార్థన కూర్చున్న విశ్వాస యొక్క మనోనిదానం కుదరకుండా. అందుకని మనం ఎప్పుడైనా ప్రార్థన కూర్చున్నప్పుడు మనోనిదానం కుదరడం లేదు అంటే అది సాతాను యొక్క కుయుక్తే. ఆ కాన్సన్ట్రేషన్ మనకు కుదరట్లేదంటే సాతాను యొక్క కుయుక్తది. అయితే చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే, అరే మనసు కుదరట్లేదు అని చెప్పేసి ఆ ప్రార్థన మధ్యలో ముగించుకొని వెళ్ళిపోతారు, లేదా ప్రార్థన మానివేస్తారు. అయితే రోషం కలిగిన విశ్వాస అయితే ఎలాగైనా ప్రార్థన చేయాలని పట్టుదల కలిగిన విశ్వాస అయితే ఆ సాతాను యొక్క శోధనను జయిస్తారు. అందుకే ఆ మనోనిదానం కుదిరేంత వరకు కూడా కొద్దిసేపు రక్తస్తుతి చెప్పుకుంటూ ఉండండి. రక్తస్తుతి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అలాగా కొన్ని మారులు ఆ రక్తస్తుతి చేస్తూ తర్వాత స్తుతి పాటలన్నీ పాడుకోనండి. మీకు తెలిసిన స్తుతి పాటలన్నీ పాడుకుంటూ ఉండండి. మొదటిగా రక్తస్తుతి, తర్వాత స్తుతి పాటలన్నీ పాడుకుంటూ ఉండండి. మీ మనస్సులో ఉన్న ఆ గందరగోళం అనే మేఘములన్నీ విడిపోయి మీకు మనోనిదానం కుదురుతుంది. అంతేగాని సాతాను శోధిస్తున్నాడు కదా, మనసు కుదరట్లేదు కదా అని పిరికి వారిలాగా ప్రార్థనలో నుంచి పారిపోవద్దు. పిరికి వారిలాగా ప్రార్థనలో నుంచి వెళ్ళిపోవద్దు. శోధించడం వాడి పని. మన పని ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువులాగా ఆ శోధన జయించడం మన పని. అందుకని ఆ దైవజనులైన దేవదాస్ సాయి గారు రాసిన ఆ చక్కటి ఎన్నో విషయాలు ఉన్నాయి దైవజనులు అందించిన పాటలలో, తెలుగు క్రైస్తవ కీర్తనలో. కాకపోతే ఇప్పుడు చెప్పే సలహా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే ప్రార్థన వాలో రానప్పుడు ప్రార్థన ఎక్కువ చేయవలెను, ప్రార్థన వాలో రానప్పుడు ప్రార్థన ఎక్కువ చేయవలెను,
ప్రార్థనలో యేసు మా మందు అర్థములతో బయలుదేరను. ప్రార్థన వాళ్ళు రానప్పుడు ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థనే రావట్లేదు, మనోనిదానం కుదరట్లేదని ముగించుకొని వెళ్తుంటే ప్రార్థన ఎక్కువ చేయాలంటే ఎలాగా అంటే, ఇప్పుడు నేను చెప్పిన 2 పనులు, ఒకటి రక్తస్థుతి చేసుకుంటూ ఉండండి, మీకు వచ్చిన స్తుతి పాటలన్నీ పాడుకుంటూ ఉండండి, ఆ శోధన జయించండి. మీ మనసులో ఉన్న గందరగోళ మేఘములన్నీ విడిపోయిన తర్వాత మీ హృదయంలో నుంచి ప్రార్థన ప్రవాహం వలె బయటకు వస్తుంది. మీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ప్రవాహం ప్రభువుని ఆవరించేస్తుంది, ప్రభువుని చుట్టుముట్టేస్తుంది. మీ ప్రార్థనకు నెరవేర్పించేలాగా మన ప్రార్థన ప్రవాహం యేసయ్యను చుట్టుముట్టేస్తుంది, యేసుక్రీస్తుని చుట్టుముట్టేస్తుంది. అదే యబ్బోకురేవు దగ్గర యాకోబు గారు చేసిన ప్రార్థన. చుట్టుముట్టేశాడు, ఆయన బంధించేశాడు. చూసారా? ఆ ప్రార్థన విధానం నేటి కాల క్రైస్తవ సంఘాలలో తక్కువైపోతుంది. ఎన్ని రోజులైనా నిరాశ పడతారు, ఎంతైనా దిగులు పడతారు, ఎంతైనా తిడతారు, ఎంతైనా దూషిస్తారు, ఎంతైనా ఎదుటి వాళ్ళను అనుమానిస్తారు లేదా అవమానిస్తారు. కానీ ఏ విశ్వాసి ఆ విశ్వాసి వారి అంతరంగ శోధన మాత్రం జయించలేకపోతున్నారండి. ఈ అంతరంగ శోధన జయించలేక వాళ్ళ మీద వీళ్ళ మీద వాటి మీద వీటి మీద నెపం మోపుతూ ఉంటారు. కనుక ఇది చాలా తప్పు. అందుకని ఈ శోధన జయించండి. ప్రార్థన మీ హృదయంలోంచి ప్రవాహంలాగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నిలబెట్టేస్తుంది. యబ్బోకురేవు దగ్గర యాకోబు గారి ప్రార్థన తెల్లవారి దాకా దేవుని ఎలా నిలబెట్టిందో మన ప్రార్థన అలా నిలబెట్టాలి. అలా ప్రభువుని నిలబెట్టే ప్రార్థనాపరులంగా మనం మారాలి. ఎందుకంటే యాకోబు ప్రార్థన ప్రభువుని నిలబెట్టిందంటే ఇక్కడ యాకోబు బలవంతుడని కాదండి. యాకోబు ప్రార్థన పట్టుదల బలమైనది, యాకోబు యొక్క పట్టుదల బలమైనది, యాకోబు యొక్క విశ్వాసం బలమైనది. బలమైన విశ్వాసానికి బలమైన ప్రార్థనకి ప్రభు బద్ధుడైపోయి తను తగ్గించుకొని మన కోసం ఆయన నిలబడిపోతాడండి. అది ప్రభు యొక్క ప్రేమ యొక్క గొప్పతనం. మనం ఇటు ప్రార్థనా పరులుగా మారగలిగితే మన కోసమే నిలబడిపోతాడండి, మన కోసమే వచ్చేస్తాడు, మన కోసం నిలబడిపోతాడు. ఎంతసేపు అయినా ఆయన మన కోసం నిలబడతాడండి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన కోసం ఎదురు చూడట్లేదా? అలాగే మన ప్రార్థన అట్టిదిగా ఉంటే ఆయన నిలబడిపోతాడండి. మన ప్రార్థనకి ఆయన బద్ధుడైపోతాడు. ఎందుకంటే మనం అంటే ఆయన అంతటి ప్రేమ. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన కలిగిన శోధన ఆయన ఎలా జయించాడో మనం కూడా శోధన జయించాలి. ఇది యేసయ్య మనకు చూపిన ఒక మాదిరి. సరే, 2వ సందర్భం దగ్గరికి వెళదాం. నేను తెలియచేసిన 2వ సందర్భం ఏంటంటే పెళ్లి కుమారుని అంతరంగ సిలువ. ప్రియమైన ఈ అంతరంగ సిలువ అనే దగ్గర గెత్సెమనే తోటలో ఆయన అనుభవించిన అంతరంగ సిలువ శ్రమ లేదా అంతరంగ శ్రమ యొక్క తీవ్రత ఎలాగున్నదో గెత్సెమనే తోటలో మనం గమనించాలి. గెత్సెమనే తోటలో అందుకే భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 179వ పాటలో రాస్తాడండి. 179వ పాట నాయన్న రాగదే అనే పాటలో భక్తుడు రాస్తాడు, నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే, నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మ, నా మొద్దు మూట,
నా ముక్తి బాట నాయన రాగదే. 179వ పాట అండి. నాయన సిలువలోని వాయాస పడిన నాటి నీ ఆంగ్రీ యుగమో నిపుడు నాయాస రాజుతో నీ ఆంగ్రీ యుగమో నిపుడు నాయాస రాజుతో నాయన రాగదే. మొదటి వచనం ఈ పాటలో, ఒక తోటలో పాట నాడు నీవు పడిన సకల శ్రమలే చోట నికటమయ్యో నాట్లుగా నిట్టూర్పులతో దళతో నికటమయ్యో నాట్లుగా నిట్టూర్పులతో దళతో నకట నారాతి గుండె సకలంబైపోవో నాట్లు నకట నారాతి గుండె సకలంబైపోవో నాట్లు నాయన రాగదే. నా యేసు తండ్రి నాయన రాగదే. గెత్సెమనే తోటలో ఆయన పడిన శ్రమ, ఆయన అనుభవించిన వేదన, అంతరంగ సిలువ, ఇంకా చెప్పాలంటే అంతరంగ సిలువ యొక్క తీవ్రత ఎలాగున్నది? అంతరంగ సిలువ అంటే ఆయన హృదయానికి అనుభవిస్తున్న సిలువ, ఆయన హృదయం అనుభవిస్తున్న శ్రమ. ఆ గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభు అనుభవించుచున్నటువంటి శ్రమ ఎంత భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఆయన అనుభవించబోయే శ్రమ ఆయనకి తెలుసు. ఇక్కడ గమనించండి, చాలా ముఖ్యమైన సంగతి. అక్కడ యేసుక్రీస్తు ఆయన అనుభవించబోయే శరీర సిలువ వల్ల ఆయనకు బాధ లేదండి. శరీర సిలువ వల్ల ఆయనకు బాధ లేదు. అయితే ఆయన అంతరంగ వేదన ఏంటా వేదన అంటే, తండ్రి విడిచిపెట్టబోతున్నాడు ఆయన్ని. తండ్రి విడిచిపెట్టబోతున్నాడు. ఇప్పుడు ఈ తోటలో, ఆ గెత్సెమనే తోటలో ఉన్న ఆ గిన్నెలో ఉన్న పాపం అనే దాన్ని త్రాగాలి. ఆ పాపం అనేది త్రాగినప్పుడు యేసుక్రీస్తు పాపముగా మారిపోతున్నాడు, పాపముగా మారిపోబోతాడు. ఎప్పుడైతే ఆయన పాపంగా మారిపోతున్నాడో అప్పుడు సైనికులు ఆయన పట్టుకుంటారు, తీసుకొని వెళ్ళి ఆయన అవమానిస్తారు. ఆ తర్వాత ఆయన కొరడా దెబ్బలు కొడతారు, ఉమ్మి వేస్తారు, పిడుగుతులు గుద్దుతారు, సిలువ ఆయన మీద మోపుతారు, సిలువ తీసుకొని వెళ్ళి ఆయన సిలువ వేస్తారు. ఇవన్నీ ఈ శరీరానికి జరగబోయే దీని అంతటి గురించి ఆయన బాధ లేదు. కానీ ఇంత అనుభవించబోయే ఆ శ్రమ, ఆ శారీరక సిలువ మీద ఆయనకి బాధ లేదు. కానీ ఆయన బాధ ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఈ గిన్నెలోని పాపం త్రాగేస్తాడో అప్పుడు తండ్రి ఆయన వదిలిపెట్టేస్తాడు. తండ్రి వదిలిపెడితేనే వీళ్ళు ఇంతగా ఆయన పట్టి బంధించి తీసుకొని వెళ్ళి ఈ శ్రమ అంతా చేయగలరు. అందుకే తండ్రి ఆయన వదిలిపెట్టేస్తాడు అని ఆ ఎడబాటు, ఆ తలంపు ఆయన హృదయాన్ని మెలిపెట్టేస్తుంది. ఆయన హృదయాన్ని పిండేస్తుంది. అయితే మానవ మీద ఉన్న ప్రేమను బట్టేమో ఆ గిన్నెలోని త్రాగడానికి రెడీ. మానవుల మీద ఉన్న ప్రేమను బట్టి ఈ మానవుడిని రక్షించాలని, నరకం నుంచి, శాపం నుంచి విమోచించాలని ఆయన తాగడానికి రెడీగా ఉన్నాడు. అయితే తాగిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఎడబాటు.
తండ్రి వదిలిపెట్టేస్తాడనే బాధ, తాగకపోతే సర్వమానవాళ్ళకి ఈ పాప శాప నరకం నుంచి విడుదల రాదు అనేటువంటి ఆలోచన. ఈ రెండిటి మధ్య యేసుక్రీస్తు యొక్క హృదయము మరణమగునంత వేదనగా ఉన్నది. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 26వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఈయన యొక్క అంతరంగ స్థితిని కీర్తనాకారుడు కూడా రాశాడండి. 22వ అధ్యాయము 14వ వచనం కీర్తన గ్రంథములో, నేను నీళ్ల వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగిపోతున్నది. ఎందుకంటే ఈ రెండు రకములైన వేదన, ఒక ప్రక్క తండ్రి ఎడబాటు, అది తలుచుకుంటే ఎంత వేదన. అయ్యో, ఇదిగో ఈ గిన్నెలో త్రాగకపోతే మానవునికి రక్షణ రాదు, ఇది తాగపోతే మానవుడు రక్షింపబడలేడు, ఇది తాగితే తండ్రి ఎడబాటు. ఈ వేదన మధ్య యేసు యొక్క హృదయం అందుకే అంటున్నా, నా హృదయము మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది, నా ప్రాణము మరణమగునంతగా బహుదుఃఖములో ఉన్నది అని అంటున్నారు. అలాగే ఈ శ్రమను గురించి కీర్తనకారుడు ఏమంటున్నా అంటే, నా హృదయము నా అంతరంగమునందు మైనము వలె. అంటే మైనం ఎప్పుడు కరిగిపోద్ది? అగ్ని తగిలినప్పుడు. మానవుని రక్షించాలి అనేటువంటి తపన, తండ్రి ఎడబాటు, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభువుకి ఒక అగ్ని వంటి శ్రమగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క అంతరంగం అగ్ని వంటి శ్రమ అనుభవిస్తుంది. అగ్నిలో కాల్చబడినప్పుడు ఎంత వేదన ఉంటుందో, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు యొక్క హృదయము అంతటి అగ్ని వంటి శ్రమ అనుభవించేటంతగా ఆయన హృదయము విలవిలలాడిపోతుంది. అయితే ఆయన హృదయ వేదన యొక్క పరిస్థితి శిష్యులకి అర్థం కావట్లా, నేటి కాల క్రైస్తవ సంఘానికి అర్థం కావట్లేదండి. ఆయన హృదయం పడే ఈ వేదన, మరణమగునంతగా ఆయన హృదయం పడే ఈ తపన అప్పటి కాలం శిష్యులకు అర్థం కాల. ఇప్పుడు కాల క్రైస్తవ సంఘానికి అర్థం కావట్లేదండి. ఏం చేస్తున్నాం మనం? ఏం కోరుకుంటున్నాం? ఏ మార్గంలో నడుస్తున్నాం? దేనికోసం ప్రాకులాడుతున్నాం అనేది ఇప్పటికీ క్రైస్తవ సంఘానికి బుర్రకెక్కట్లా. అందుకే లోకంతో కలిసి ఏకమైపోతుంది సంఘం. క్రైస్తవ సంఘం ప్రేమ చల్లారిపోయి, భక్తి చల్లారిపోయి, క్రైస్తవ విశ్వాసులు లోకాశలతో పెరిగిపోతున్నారండి. అందుకే క్రైస్తవ విశ్వాసుల జీవితం అంతా ఎంతవరకు లోకం కోసమే శరీర సుఖాల కోసం తప్పితే క్రీస్తు అంతరంగములో ఉన్న ప్రేమ ఉద్దేశాన్ని అర్థం చేసుకునే క్రైస్తవులు ఎంతమంది నెడిదినాలలో. ఈరోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు యొక్క హృదయం అనుభవిస్తున్న ఆ సిలువ బాధ, మరణమగునంతటి ఆ సిలువ బాధని నేడు దినాన ఎంతమంది క్రైస్తవులు అర్థం చేసుకోగలుగుతున్నారు? ఆలోచించండి. మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖములో ఉన్నది. నిజమే, ఈ బహుదుఃఖములో మరణమగునంతటి వేదన, ఆ బహుదుఃఖము ఆయన చెబుతున్న ఈ మాటలు ఆ మాటల యొక్క తీవ్రత ఇంకా భయంకరంగా ఉన్నది. ఆ మాటల యొక్క తీవ్రత, ఆ మాటలే
అర్థం కావట్లేదు వాళ్ళకే కాదు, నేటి దినాన మనకే అర్థం కావట్లా. అందుకే ఇంకా లోకంతో ఏకమై జీవిస్తున్నాం. ఇప్పటికే బుర్రకెక్కట్ల క్రైస్తవులకి. అయితే ఆ మాటల తీవ్రత ఎలాగున్నదో లోకా గారు రాస్తున్నాడు. ఎందుకంటే లోకా గారు ఒక వైద్యుడు కనుక ఆయన వైద్య పరిభాషలో ఆ మాటల యొక్క తీవ్రతను ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 22:44 చూడండి. 22:44 లూకాసు సువార్త. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చూడండి, యేసు క్రీస్తు యొక్క హృదయ స్థితిని ఆయన మాటల్లో చెప్పడమే కాకుండా ఆ మాటలు, ఆ మరణకరమైన వేదన, ఆ బహుదుఃఖము, ఈ మాటల యొక్క తీవ్రత ఇక్కడ కార్యరూపము దాలుస్తుంది. కార్యరూపము దాల్చి ఆయన మరింత ఆతురము అంటే యేసు ప్రభువుకు ఆత్రం ఏంటి? యేసు ప్రభువుకు తొందరపాటు ఏంటి? ఏమండి, యేసు ప్రభువుకు ఆతృత ఏంటి? లోకా గారు ఎందుకు రాస్తున్నారు అలాగా అంటే ఆ గిన్నెలోనిది త్రాగాల్సిన సమయం వస్తున్నది. ఆ గిన్నెలో ఉన్న పాపాన్ని త్రాగాల్సిన సమయం వస్తున్నది. తండ్రి విడిచిపెట్టే సమయం వస్తున్నది. వారందరూ పట్టుకోవడానికి గెచ్చమనే తోట దగ్గర సమీపిస్తున్నారు. ఆ సమయం ఆసన్నమయ్యే కొలది యేసు ప్రభువుకు యేసు ప్రభు యొక్క ఆతురత. తండ్రి విడిచిపెట్టబోతున్నాడు. కాకపోతేనేమో మానవుడికి రక్షణ రాదు. ఓ ప్రక్క సైనికులు వీరు సమీపిస్తున్నారు. ఈ సమయం దగ్గరకు వచ్చే కొలది ఆయన ఆతురత పెరిగిపోయింది. మరింత ఆతురముగా ప్రార్థన చేస్తున్నాడు. మరింత ఆతురముగా. ఓ ప్రక్క లోపల అగ్ని వంటి శ్రమ ఆయన హృదయంలో, నరాలు మెలిపెట్టేటంత అగ్ని వంటి శ్రమ, మరణమగునంతట వేదన ఆయన హృదయంలో ఉన్నది. ఆ వేదనే ఆ తీవ్ర రూపం దాల్చి, ఆ వేదన యొక్క తీవ్రత ఇక్కడ మనం లూకాసు వార్త 22:44 లోకా గారు రాస్తున్నారు. ఆయన ఆతృత పడి ఇంకా ప్రార్థన చేయటం మొదలుపెట్టగా ఆయన చెమట రంధ్రాలలో నుంచి రక్త బిందువులు వస్తున్నాయంట. చెమట రంధ్రాలలో నుంచి రక్త బిందువులు వస్తున్నాయి. నిజంగా దీన్ని ఎంతవరకు మనం ఎన్నో మార్లు చదువుంటాం, వినుంటాం. అంటే ఆయన హృదయ స్థితిని ఎప్పుడన్నా అర్థం చేసుకున్నామా? ఆయన హృదయ స్థితి ఎప్పుడన్నా ఆయన హృదయ స్థితి మీద మనసు పెట్టి ఆలోచించామా? ఈ మానవుడి కోసం ఆ గిన్నెలో ఉన్న పాపాన్ని త్రాగుతి ఆయన ఎంత పాపముగా మారిపోబోతున్నాడో, మన వల్ల పాపముగా మారిపోయి తండ్రికి దూరం అయిపోతున్నాడో, తండ్రికి దూరం అయిపోయి పాపములకు, శ్రమలకు, అక్రమ కారులో చేతుల్లోనికి ఆయన వెళ్ళిపోయి ఎంత శ్రమ అనుభవించాడో ఈ రోజైనా మనసు పెట్టి ఆలోచించగలిగామా? నిజంగా మనసు పెట్టి గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభు యొక్క హృదయ స్థితిని ధ్యానించగలిగితే ఈ లోకం కోసమో, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటం కోసమో మనం ప్రయాసపడం, మనం ప్రాకులాడ పరిగెత్తాం. క్రీస్తు కొరకు పరిగెత్తుతాం. ఆయన కాడి మోయటానికి సిద్ధపడతాం. ఆయన భారం ఎత్తుకోవడానికి సిద్ధపడతాం. ఆయన కొరకు చావడానికి ఆయన సిద్ధపడతాం. ఆయన కొరకు ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడతాం. అయినా ఆ హృదయ వేదన స్థితిని మనం ఎప్పుడు మనసు పెట్టి ధ్యానం చేయలేకపోతున్నాం. అందుకే ఇంకా మనలో ఉన్న లోకాశలు చావట్ల, విశ్వాసంలో ఉన్న లోకాశలు చావట్ల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఈ వేదన తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ చెమట రంధ్రాల్లో నుంచి రక్తము కారునంతగా, రక్త బిందువులు పడునంతగా ఈ శ్రమను బట్టి ఆయన హృదయం, ఆయన అంతరంగం నందు మైనము వలె కరిగి చెమట రంధ్రాల్లో నుంచి రక్తము వలె, రక్త బిందువులాగా ఆయన హృదయము నేలజారుతుంది.
ఎంత వేదన ఒకసారి అంటే ఆయన హృదయంలో ఎంత సిలువ, ఆయన అంతరంగంలోని సిలువ ఎంత భయంకరంగా ఉన్నదో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అందుకే ఇందా పాడుకున్నాం, మనసాయేసు మరణ బాధ లెనసే పాడవే, తన నెనరు జోడవే, యాగనుని గోడవే. అంటే ఓ మనసా లెనసి పాడవే, ఆయన యొక్క బాధను అర్థం చేసుకో. ఓ నా మనసా నా ప్రభుని యొక్క బాధను అర్థం చేసుకో అని ఆ భక్తుడి యొక్క పాట ఉద్దేశం. ఆ పాట అంతా పాడితే ఖచ్చితంగా మన హృదయం కరగక మానదు, కన్నీరు రాక మానదు. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, తెలుగు క్రైస్తవ కీర్తనలో ఆ రెండిట్లో ఉన్న పాటలు ఆత్మతో నింపబడి అనుభవపూర్వకంగా రాయబడిన పాటలు. జ్ఞానమును బట్టి రాసినవి కాదు. ఇప్పుడు కాలంలో కొన్ని పాటలు బాగానే ఉంటున్నాయి, కానీ జ్ఞానాన్ని బట్టి రాస్తున్నారు. ఆత్మ నింపుదలను బట్టి వచ్చే పాటలు చాలా తక్కువైపోయినాయి. జ్ఞానాన్ని బట్టి, మ్యూజిక్ అనుకూలతను బట్టి జనాలు ఏదో జస్ట్ ఆకర్షించే పాటలు ఉంటున్నాయి. సరే, అంటే ఏది తప్పని కాదు, కానీ ఆత్మీయస్థితి ఎదిగే కొలది ఆ ఎదుగుదలకు కావలసిన ఆత్మీయ ఆహారంతో కూడిన, ఆత్మీయ భావములతో కూడిన గానములు అవసరం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున ఆయన సిలువ, ఆయన హృదయము, ఆయన అంతరంగ హృదయంలో ఉన్న ఆ వేదన భయంకరమైన సిలువ. ఆ హృదయంలో ఉన్న ఆయన అనుభవిస్తున్న హృదయ వేదనని సిలువకు గుర్తుగా ఆయన చెమట రంధ్రాల్లో నుంచి రక్త బిందువులు పడుతున్నాయి. అంటే ఆయన హృదయంలో ఉన్న వేదన ఎంత తీవ్రంగా ఉందో ఆయన సిలువ సాన్నిధ్యంలో ఉన్న మనం అర్థం చేసుకొని మన జీవితాలు పరీక్షించుకొని క్రీస్తు తట్టు తిరిగి క్రీస్తునకు మనల్ని మనం సమర్పించుకొని మన మార్పు, మన పశ్చాత్తాపం, మన విధేయత, మన సమర్పణ ఆ మరణకరమైన వేదననే సిలువ అనుభవిస్తున్న యేసు ప్రభువునకు ఆదరణ కలిగిస్తాయి. మన పశ్చాత్తాపం, మన మార్పు, మన విధేయత, మన సమర్పణ ఇంతటి అంతరంగములో అగ్ని వంటి సిలువ వేదన అనుభవిస్తున్న యేసు ప్రభువునకు ఆదరణ కలిగిస్తాయి. కనుక ఈ 4 అంత బలంగా ఉండాలి. ఈ 4 మన మార్పు, మన పశ్చాత్తాపం, మన విధేయత, మన సమర్పణ, ఈ 4 పరిపూర్ణంగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ఆ సిలువ వంటి, అగ్ని వంటి వేదన కలిగిన సిలువ శ్రమలో ఆయనకు ఆదరణ కలిగిస్తాయి. ఈ రోజున ఆయనను ఆదరించగలిగిన ఈ 4 లక్షణముల ద్వారా క్రీస్తు ప్రభువును ఆదరించగలిగిన పెండ్లి కుమార్తెగా అంతరంగములో సిలువ అనే వేదనను అనుభవిస్తున్న పెండ్లి కుమారుని యొక్క ఆశీర్వాదము, ఆయన వేదనలో ఉన్న దీవెన, ఆయన వేదనలో ఉన్న రక్షణ, ఆయన వేదనలో ఉన్నటువంటి మహిమస్థితి త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించి ఆయనకి ఇష్టమైన వధువు సంఘముగా మిమ్మల్ని ఆకర్షించి ఆశీర్వదించి ఆయన రాకడకు ఆయత్తపరుచుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక తోటలో పాట
నాడు నీవు పడిన సకల శ్రమలి చోట నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులతో దళంతో నికటమయ్యున్నట్లుగా నిట్టూర్పులతో దళంతో నకట నారాతి గుండె సకలంబైపోవనట్లు నకట నారాతి గుండె సకలంబైపోవనట్లు నాయన రాగదే ఓ యేసు తండ్రి మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు నమస్కారములు నాయన. మా కొరకు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఎంత వేదన నీవు అనుభవించావు, ఎంత వేదన నీవు అనుభవించావు అయ్యా. శోధకుడైన సాతాను వెంట వెళ్ళుట నీకు శోధనే అయినా ఆ శోధన సహించి వాడి తీసుకొని వెళ్ళిన చోటుకి వెళ్ళి వాడిని జయించొచ్చావు. వాడింటికి వెళ్ళి వాడిని అణగద్రొక్కొచ్చావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమైనా, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా యేసయ్యా నాకే జయమో, క్రీస్తుకే జయమని నిరూపించారు ప్రభువా, నిరూపించారయ్యా, నిరూపించారు నాయన. స్తోత్రములు దేవా, స్తోత్రములు. మా రక్షకుడు యేసయ్యా, నీలో ఎప్పుడు ఎన్నడు అపజయం అనేది లేనే లేదు, దాని ఆనవాలు కూడా మీలో లేదు నాయన. అందరు బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో మా కొరకు తండ్రి ఎడబాటును అనుభవించబోతూ మమ్మల్ని రక్షించాలనే తపన, తండ్రి ఎడబాటు అనేటువంటి ఆలోచన ఒక అగ్ని వంటి, మరణకరమైన వేదన వంటి సిలువను అంతరంగములో అనుభవిస్తూ గెత్సెమనే తోటలో తండ్రి పాదముల యొద్ద సాష్టాంగపడి ఆతురతతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి మా రక్షకుడవును, మా పెళ్లి కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు నాయన, మీకు నమస్కారములు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ పాపి కొరకు తండ్రి నువ్వు ఆ ప్రధాన యాజకుల చేతిలో చిక్కినప్పుడే కాదు, ఆ చర్చ్ కౌన్సిలింగ్ ఆ మందిరములోనే కాదు, అధికారం ప్రేతోరియం అనే అధికార మందిరములోనే కాదు, కలవరి కొండ మీదే కాదు అయ్యా. ఎవరి చేతిలో చిక్కుబడక మునిపే గెత్సెమనే తోటలో ఎంత వేదనని అంతరంగం అనుభవిస్తున్నదో ఈ పాపి కొరకు, ఈ పాపిని నీకిష్టమైన పెళ్లి కుమార్తెగా మార్చుటకు నీ వేదన, నీ హృదయము పడుచున్న ఆతురత, నీ హృదయం పడుచున్న వేదన, నీ హృదయం అనుభవిస్తున్న ఆ మరణకరమైన బాధను అయ్యా ఎంత తీవ్రముగా ఉన్నాయో, ఎంత తీవ్రముగా ఉన్నాయో. నీ అంతరంగమే ఈ అగ్ని వంటి శ్రమ వలన నీ అంతరంగము కరిగి, ఇదిగో మైనము వలె కరిగిపోయి, నీ హృదయమే చెమట రంధ్రములలో నుంచి రక్త బిందువుల వలె నేలను తాకుతున్నాయి.
దేవా, ఈ పాపి కొరకు నీ హృదయము ఎంతగా వేదన చెందుతుందో, ఎంతగా నీ హృదయము ఆ బాధను అనుభవిస్తున్నావో తండ్రి. అయ్యా, ఏమని వర్ణించగలము రాజా నీ బాధని, నీ హృదయం పడుచున్న వేదన మేమేమని వర్ణించగలం? ఒక్కొక్క మారు మా కఠిన జ్ఞానమునకు, మా కఠిన హృదయమునకు నీ హృదయ వేదనను గ్రహించలేకపోతున్నామయ్యా, గ్రహించలేకపోతున్నాం. నిజమే తండ్రి, ఎవరికి నొప్పి కలిగితే వారికి బాధ తెలుస్తుంది అన్నట్లుగా నీవు అనుభవించావు కనుక ఆ నొప్పి మాకు తెలియడం లేదు, అందుకే మాకు బాధ రావడం లేదు నాయన. నీవు మమ్మల్ని ప్రేమించావు కనుక ఎంత వేదన నీవు అనుభవిస్తున్నావు, ఎంత వేదన నీవు అనుభవిస్తున్నావు. అయ్యా, ఇది నీవు కల్వరి కొండ మీద మీరు నీ శరీరముతో అనుభవించిన శిలువ శ్రమ కంటే ఎన్నో అధిక రెట్లు శ్రమ నీవు గెత్సెమనే తోటలో నీ హృదయం అనుభవిస్తున్నది. మా కొరకు మమ్ములను బట్టి నీ హృదయమునకు ఎంతటి శిలువ వేదన. దేవా, నీ బాధను ఏమని వర్ణించగలము నాయన? మేము గ్రహించుకొని మా బ్రతుకులను సరిచేసుకొనుట తప్ప, మా బ్రతుకులను మార్చుకొనుట తప్ప, పశ్చాత్తాపం కలిగిన వారమై మారు మనస్సు పొంది నీ యొక్క ఆజ్ఞలకు విధేయులమై మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని మాలో ఉన్న ప్రతి దుస్థితిని విడిచి నీ కొరకు మమ్మల్ని మేము సమర్పించుకొనినప్పుడు అయ్యా, నీకు ఆదరణ కదా. ఈ దినమున శిలువ ధ్యానములో ఏకీభవించిన ఇదిగో తండ్రి, ఈ దినమున వారి కనులు మోసుకొని నీ నామం పేరట నీ సన్నిధిలో గడుపుచ్చు ఉన్న నీ బిడల యొక్క హృదయములకు నీ బాధ యొక్క తీవ్రత గ్రహించున్నట్లు వారి జ్ఞానమును వెలిగించి వారికి నీవు బయలుపడము అయ్యా. వారు సంపూర్ణంగా నీ ప్రేమను, నీ వేదనను అర్థము చేసుకొని వారై తండ్రి వారి జీవితాలను మార్చుకొని పశ్చాత్తాపం కలిగిన వారమై ఆయన నీకు విధేయులై వారి జీవితాలను నీకు సమర్పించుకొని నిరంతరము నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించే నీకిష్టమైన విశ్వాసులుగాను వధువు సంఘముగాను నీ బిడలను ఆశీర్వదించుమని సిద్ధపరచుమని బ్రతిమలాడుకొనొచ్చి ఉన్నాము తండ్రి. కనికరించండి నాయన, నీ కృప చూపించండి ప్రభువా, నీ కృప చూపించండి. నీ దయనొక్కసారి కనబరుచుము దేవా. ఏకీభవించిన నీ బిడలను దీవించి వారి జీవితములలో ఈ గొప్ప కార్యమును మీరు జరిగించమని అడుగుచున్నాము తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని నీవు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు వెలిగించండి, మీ కృపను అనుగ్రహించండి. అదే విధముగా వారి ప్రార్థనలకు నెరవేర్పు దయచేయండి. శోధన జయించుట నేర్పించండి. నీ బాధను అర్థం చేసుకొనుట నేర్పించండి. వారిని వారు నీకు సమర్పించుకొనుట నేర్పించమని నీ పాదములు పట్టి ప్రాధేయపడి అడుగుచున్నాము. ఏకీభవించిన వారిని
దీవించుము. వారి మనోప్రార్థనలకు నెరవేర్పు, అనారోగ్యములకు స్వస్థత, ప్రయత్నములకు విజయము, ప్రయాణములకు కాపుదల, ఆత్మ సంబంధమైన నిరీక్షణకు నూరంతర మహిమాశీర్వాదము నీ బిడ్డలకు కలుగునట్లు సహాయము దయచేయమని, నీ మహిమనే కొంగుని కప్పి బోయాజు తన కొంగు కప్పి రూతుని ఎలాగున తన భార్యగా స్వీకరించాడు. నీ శిలువ సాన్నిధ్యములో ఉన్న నీ బిడలను నీ మహిమనే కొంగుని కప్పి నీ స్వాధీనము చేసుకొని నీ సహవాసములు వర్ధిల్లచ్చు. నీ సారూప్యము కలిగిన పెళ్లి కుమార్తె సంఘముగా నీ బిడ్డలను దీవించుము, సిద్ధపరచుము, ఆయత్తపరుచుకొనుమని యేసుక్రీస్తు ప్రభుని నామమున ఈ మా హృదయ ధ్యాన విన్నపములను సమర్పించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృప, తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సహాయము, సహవాసము సదాకాలం ఎల్లరికూ తోడయ్యుండి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.